హాయ్ యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే. నేను మిస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి, సర్టిఫైడ్ లైఫ్ కోచ్. హాయ్ హరీష్ గారు, హలో, ఎలా ఉన్నారండి? ఆల్ ఫైన్ అండి. ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో యువత ఫ్యామిలీని అండ్ జాబ్ని, రిలేషన్షిప్ని మేనేజ్ చేయలేక స్ట్రెస్కి గురవుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? ఈ త్రీ చాలా ఒకే దాంట్లో ఉన్నాయి అనుకుంటారు. ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని నేర్పిస్తున్నారు కదా. ఈ రిలేషన్షిప్స్ కానీ, వర్క్లో కానీ, లేకపోతే మన లైఫ్లో జరుగుతున్న ఏ వాటికైనా సరే అన్నిటినీ ఒకదానికొకటి లింక్ చేసి బాధపడుతున్నారు చాలామంది. ఎస్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరూ గుర్తుపెట్టుకోవాలి. వర్కే, నీ రిలేషన్షిప్సే, నీ ఫ్యామిలీని ఈ మూడింటిని కలపకండి. ఈ విషయం నా బుక్ ద బ్యాలెన్స్ అనే బుక్ రాసా ఒకటి. ఆ బుక్లో నేను మెన్షన్ చేశా. ఆఫీసుల్లోకి వచ్చి కిట్టి పార్టీస్ చేసుకుంటారు, ఆర్ ఆఫీస్ పార్టీస్ చేసుకుంటారు. ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతుంటారు. ఆఫీస్ని ఇల్లుగా మార్చుకోకండి, ఇల్లుని ఆఫీస్గా మార్చకండి. ఆఫీస్ టైంలో ఇల్లు గురించి వరి అవ్వకండి, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి వరి అవ్వకండి. ఈ మూడు వేరు వేరు థింగ్స్. ఆఫీసు, వర్క్ ఒక సెగ్మెంటు, నీకు ఇంట్లో ఉండేవి రిలేషన్షిప్స్ ఒక సెగ్మెంటు. ఈ రెండింటిని కలిపి చూసిన వాడు ఎప్పుడు మోసపోతాడు, ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడు. ఇది చెప్పడం చాలా ఈజీ బాస్, చేయడం చాలా కష్టం అంటారు. నాకు చాలామంది చెప్తుంటారు కౌన్సిలింగ్కి వచ్చిన నా దగ్గరికి, మీకేంటి సార్ చెప్తారు, చాలా కష్టమైపోతుంది అంట. నేను అది ట్రూగా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. దట్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఓకే, నీకు 6 hours to 7 hours ఉంటాయి. ఎందుకు వచ్చాం ఆఫీస్కి అని క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకు వచ్చాం ఆఫీస్కి, నిజం చెప్పండి ఎందుకు వచ్చాం? జీతం కోసం. అంతకుమించి ఇంకే ఓవర్ యాక్షన్ పెట్టుకోవద్దు. అంటే నేను ఇలా అయిపోయి అలా ఇలా చేసేసి ఆఫీస్లో వద్దొద్దు. ఆఫీస్లో 9 to 6 అనుకో జాబ్ టైమ్. 9 to 6 డెడికేటెడ్గా పనిచేసి 6కి అవ్వగొట్టుకుని ఇంటికి వచ్చేస్తా. ఆఫీస్లో స్ట్రెస్ అండి. నా కొలీగ్తో ఏమైనా ప్రాబ్లం ఉంటే కొలీగ్తో ఆఫీస్లో డీల్ చేయాలి, ఇంటికి రావద్దు. ఈ పాయింట్ చాలా ఎక్కించుకోవాలి మైండ్కి. ఆఫీస్లో స్ట్రెస్ పెడుతున్నాడు కాబట్టి కొలీగ్, ఆఫీస్లో స్ట్రెస్ బాస్తో డీల్ చేసేదంతా ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో బాధపడుతూ ఉంటారు. ఎందుకు వెళ్ళాము ఆఫీస్కి? కొలీగ్ నన్ను మంచి అనుకోవాలని వెళ్ళాను ఆఫీస్కి, వెళ్ళలే. ఎందుకు వెళ్తున్నాను ఆఫీస్కి? నా బాస్ నన్ను ఏం ప్రజెంటేషన్ చేసావయ్యా అని అనడానికి వెళ్తున్నానా? కాదు. నేను వెళ్ళేదేంటి? డబ్బుల కోసం. ఇది క్లారిటీ ఉండాలి ఆఫీస్కి. లేదు, నా హయ్యర్ గోల్స్ ఉంటాయి కదా, ఆ హయ్యర్ గోల్స్కి ఏం చేయాలి? బాస్ని కాకాబట్టి వచ్చే గోల్ వద్దు. ఇప్పుడు నా బాస్ నీ ప్రజెంటేషన్ చాలా గొప్పది ఉంది అన్నాడు అనుకోండి, నాకు ప్రమోషన్ వస్తుంది కదా, వద్దు. నీ వర్త్ చూసి నీ కొలీగ్ వచ్చి నీ గురించి ఆమె చెడ్డది, ఆడు చెడ్డోడు అని చెప్పినా కూడా, కానీ ప్రజెంటేషన్ బాగా చేస్తాడు వాడికే ఇస్తా అన్న రోజున నీ ఆఫీస్కి వెళ్ళిన సార్థకం. చాలా సింపుల్ ఇది. వాడు వెళ్ళి, నా కొలీగ్ వెళ్ళి నా బాస్కి చెప్పేస్తున్నాడండి, వాడు నా ప్రాజెక్ట్స్ అంతా ఊహించుకుంటున్నావు అవసరం లే, అలా వినే బాస్ అవసరమే లేదు. చాలా సింపుల్. ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నాం? జీతం కోసం. వెళ్ళు, ఆ జీతం తెచ్చుకో. ఎవరి కోసం జీతం తెస్తున్నావు? నీ ఫ్యామిలీకి, నువ్వు హ్యాపీగా ఉండడానికి. నువ్వు అంత జీతం తీసుకొచ్చి ఇంట్లో గొడవ పడితే ఏం లాభం? ఇంత సింపుల్ కాన్సెప్ట్ అర్థం కాదు. దానికోసం ఒక అతను నైట్ అంతా ఆఫీస్లో నన్ను పనిచేస్తాను, ఇంటికి వచ్చినా కూడా కంప్యూటర్ ముందే పనిచేస్తాను. మా బాస్ ఏమనుకుంటాడు? బాస్ చెప్పేసేయాలి, వద్దు. అలాంటి ఉద్యోగం వద్దు, ఆ ఉద్యోగంతో వచ్చిన డబ్బులు వద్దు. ఈ క్లారిటీ ఉన్నవాడు బాగుపడిపోతాడు లైఫ్లో, వద్దన్నా బాగుపడతాడు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళింది ఇంప్రెస్ చేయడానికి కాదు, నా పని చేసుకోవడానికి. తర్వాత కొలీగ్ ఆ రోజు ఏమైందంటే, నాకు వెళుతున్న ముందు నేను చూశాను ఇట్లాంటి కేసులు చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకు వెళ్తున్నా ఆఫీస్కి? ఒక అబ్బాయి ఇలా నేను చదువుకుంటూ పార్ట్ టైం చేస్తున్నాను, నా మీద కనీసం జాలి చూపించాడు సార్ మా బాస్. జాలి చూపించడానికి వెళ్ళట్లే నువ్వు ఆఫీస్కి. నువ్వు చదువుకుంటూ జాబ్కి వెళ్తూ ఉన్నావా? జాబ్ టైంలో జాబ్ చేయి, ఇక్కడ ఉన్నప్పుడు చదువు. నీ లైఫ్ కష్టము ఎవ్వడికి అవసరం లే. చాలా సింపుల్. అందుకని ఇవన్నీ మేనేజ్ చేయలేక స్ట్రెస్ అంటారు. వద్దు, హ్యాపీగా 9 to 6 ఆఫీస్లో చెప్పిన పని చేయడం నా పని, నేను అదే చేస్తాను.
మీరందరూ కూడా అదే చేయండి. ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నాం? పొద్దున్నే అనుకోవాలి జీతం కోసం. బాస్ ఏం చెప్తే అది చేయడమే. బాస్ నన్ను ఎన్ని మాటలు అన్నాడు తెలుసా? బాస్ పెట్టుకున్నందుకు నిన్ను మాటలని నీతో ఎక్కువ పని చేయించడానికే బాస్ ఉంటారు. బాస్ నిన్ను ఆహాహాహా నువ్వు ఎంత గొప్పవాడిరా అనడానికి ఉండరు. ఈ మైండ్ సెట్ వెళ్తే పొగిడాడు అనుకో వెరీ గుడ్, పొగడలేదనుకో యూ షుడ్ థింక్ లైక్ దిస్. వాడు నన్ను ఎందుకు పొగడాలి అసలు? నాకు వాడి పొగడ్తతో పనేంటి? ఎందుకు వెళ్తున్నా ఆఫీస్కి? జీతం కోసం. క్లియర్. జీతంకి తగ్గట్టుగా నేను పని చేసుకుంటా. నా పనిలో ఏమైనా తక్కువ ఉందా ఇంప్రూవ్ చేసుకుంటా. ఎప్పుడు 9 to 6 వరకే. తర్వాత ఏం ఎక్స్ట్రా థింగ్స్ లేవు నాకు అక్కడ. నాకు అక్కడ ఫ్రెండ్స్ చేసుకోను. నాకు తెలిసిన మొన్న ఈ మధ్య ఒక లేడీ 49 years ఆఫీస్ కొలీగ్తో ప్రేమలో పడింది, 2 పిల్లలు ఉండగా. సో పాయింట్ ఏంటి? నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నావు? ఫ్రెండ్స్ చేసుకోవడానికి కాదు. ఆ హస్బెండ్ ఎంత బ్యాడో అన్నది కొలీగ్కి చెప్పడానికి కాదు. అంత క్లారిటీ ఉండాలి లైఫ్. నేను ఎందుకంత ఆవేశంగా చెప్తున్నా అంటే నిజంగా ఆఫీస్లోకి వెళ్ళి అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ రోజుల్లో. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంటికి వచ్చాక ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఫ్యామిలీ మీద, లేకపోతే నేనెంత కష్టపడి వచ్చాను నీకు అర్థం కాదా అని వైఫ్ మీద. వద్దు, అవసరం లేదు. నీవెంత ఆఫీస్లో కష్టపడ్డావు అన్న విషయం, నీకు ఏమేమి స్ట్రెస్ ఉందన్న విషయం నీ ఇంట్లో భార్యకి తెలియాల్సిన అవసరం లేదు. ఇది సింపుల్ థింగ్. ఇది చాలా సింపుల్. నీ ఫ్రస్ట్రేషన్ నేను ఎంత కష్టపడి మీకోసం ఫీజులు కడుతున్నాను తెలుసా? అవసరం లేదు. నీ పిల్లలకి నీ కష్టము తెలియాల్సిన అవసరం లేదు. పిల్లలకి మన కష్టం చెప్పి పెంచాలంటే వద్దు, చెప్పకూడదు. నువ్వు ఆనందంగా ఇంటికి రా. మా నాన్న ఆనందంగా ఉంటాడురా ఎప్పుడు. మా నాన్న హ్యాపీగా ఉంటాడురా. మా అమ్మ హ్యాపీగా ఉంటుంది. అంత ఆఫీస్ పని చేసుకొచ్చినా మా అమ్మ ఇంట్లో మాకు పెట్టడంలో ఏ బరువు ఫీల్ కాదు. ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చి సామాన్లు పడేసి వద్దు. అప్పుడు రిలేషన్షిప్స్ బాగుంటాయి. నేను రిలేషన్షిప్ టైంలో ఉంటే నా ఫోకస్ అంతా రిలేషన్షిప్స్. నేను ఫేషియల్ సర్జరీస్, నేను జా ఫ్రాక్చర్ సర్జరీస్, నా ఫోకస్ అంతా సర్జరీస్ మీద. నేను ఎప్పుడైనా ఫ్రెండ్స్తో నా ఫోకస్ అంతా ఫ్రెండ్స్ మీద. అన్ని బరువు మోస్తూ ఉంటే కచర అయ్యి రిలేషన్షిప్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. ఎందుకు? వాళ్ళే ఫీల్ అవుతారు కాబట్టి. ఇది అర్థం చేసుకోవడానికి టైం పట్టినా ప్లీజ్ తెలుసుకోండి, హెల్ప్ అవుతుంది. వావ్! అమేజింగ్ హరీష్ గారు. అసలు ఈ చిన్న లాజిక్ తెలియక మొత్తం రిలేషన్‌షిప్‌ని డిస్టర్బ్ చేసేసుకుంటున్నారు చాలామంది. చాలామంది. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. థ్యాంక్ యూ.